హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో మనం ఇదివరకే చెప్పుకున్నామండి, ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు మన పెన్నడి లేని విధంగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ మనం నిన్న అయితే ఒక వీడియో కూడా అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 23,000కు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అందులో మనకు ఆల్రెడీ నియర్లీ 17,000 వరకు అయితే ఉద్యోగాలను అయితే భర్తీ చేశారు. మరొక 4,000 ఉద్యోగాలను అయితే ఆల్రెడీ ప్రక్రియ అయితే జరుగుతూ ఉందని అయితే చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మనకి ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి ఏదో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అది డిఎంహెచ్ఓ నుంచి కానీ, లేకపోతే ఏపీవీపీ నుంచి కానీ, లేకపోతే నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి కానీ, లేకపోతే మన వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ లేదా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కానీ మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతూ వస్తున్నాయి. సో ఇంకొక 3,000 ఉద్యోగాలను కూడా అయితే భర్తీ చేస్తామని అయితే ఇక్కడ మనకి చెప్పడం కూడా అయితే జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో నేను కింద ఐ కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు చూసి దాని గురించి ఫుల్ డీటెయిల్ అనేది తెలుసుకోండి. సో ఇక ఇప్పుడు వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జాతీయ ఆరోగ్య మిషన్ నుండి మరొక అదిరిపోయిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి రిలీజ్ అయిందండి. సో 15 రకాల ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నట్టు వాటికి దరఖాస్తుల ఆహ్వానం అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. నాన్ లోకల్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే వీరు కల్పించడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉండి అరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు. రిజిస్టర్ పోస్ట్లో కూడా మీరైతే అప్లికేషన్ పంపించే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక ఇక్కడ ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన జీతాభి వివరాలు ఏంటి, విద్యార్హతలు ఏంటి, ఎప్పటిలో అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్స్ అనేది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. అక్కడ మీ జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా అయితే అక్కడ అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. సో జస్ట్ దానిపైన క్లిక్ చేసి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అని డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. మన వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ అనేది చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియో చాలా తొందరగా అందరికీ రీచ్ అవుతూ ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఈ రోజు వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలు నోటిఫికేషన్ నెంబర్ 06 NHM 2020 అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ contained under Rule 22H and Rule 22H, AP State and Subordinate Service Rules 1996 as per the provision contained in GOMS number 2, Department for Women, Children, Differently Abled and Senior Citizen Program 3, date 19/2/2020 of the Government of Andhra Pradesh and as per the instructions issued in RC. So of the Mission Director, National Health Mission, Mangalagiri, Guntur district, applications are invited from the eligible and interested candidates for the following post under NHM under the roster points as noted below against each post అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఖాళీగా ఉన్న వివరాలు, అలాగే రోస్టర్ పాయింట్ ప్రకారం, కేటగిరీ ప్రకారం, అలాగే క్వాలిఫికేషన్స్ అండ్ శాలరీస్ వివరాలు ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే మనకి స్పెషలిస్ట్ ఎంఓ పెడియాట్రిషియన్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. రోస్టర్ పాయింట్ 7 SC జనరల్ కన్వర్టెడ్ ఇంటూ OC, 8 SCW కన్వర్టెడ్ ఇంటూ OC ఓపెన్ కేటగిరీ. సో MBBS విత్ డిగ్రీ, PG డిగ్రీ, డిప్లొమా ఇన్ పెడియాట్రిషియన్ recognized by Medical Council of India. The candidate must be registered in the AP Medical Council అని అయితే చెప్పడం జరిగింది. 1,40,000 అయితే ట్రైబల్ ఏరియాలో 1,40,000 శాలరీ అయితే ఉంటుంది. ట్రైబల్ ఏరియాస్లో అయితే 1,10,000 అయితే శాలరీ అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ స్పెషలిస్ట్ ఏమో ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి OCW కన్వర్టెడ్ ఇంటూ OC, అలాగే 2 పోస్టులు వచ్చేసి SCW కన్వర్టెడ్ ఇంటూ OC, MBBS with PG degree, diploma in pediatric, recognized by Medical Council of India. The candidate must be registered in the AP Medical Council. 1,40,000 ఫర్ ట్రైబల్ ఏరియాలలో, 1,10,000 నార్మల్ ఏరియాస్లో అయితే ఉంటుంది శాలరీ. మెడికల్ ఆఫీసర్ 1 పోస్ట్ అవుతుంది. రోస్టర్ పాయింట్ 6కి అయితే కేటాయించడం జరిగింది. VHW కన్వర్టెడ్ ఇంటూ OCకి అయితే ఇవ్వడం జరిగింది. MBBS డిగ్రీ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ AP మెడికల్ కౌన్సిల్. 53,495 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ 1 పోస్ట్ ఉంది. రోస్టర్ పాయింట్ 6 VHW కన్వర్టెడ్ ఇంటూ OC అని అయితే చెప్పడం జరిగింది. ఇక 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్, లేదా 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఆఫ్టర్ SSC, లేదా BSc విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్టు, BSc విత్ BZC ఇన్ ఫస్ట్ క్లాస్ ఆర్ BSc లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ PG డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇష్యూడ్ బై ద నిమ్స్ హైదరాబాద్, స్విమ్స్ తిరుపతి. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ శాలరీస్ అనేది మీకు 19,019 రూపాయలు అయితే శాలరీస్ అవుతున్నాయి ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్కి. నెక్స్ట్ వన్ 5th వన్ చూసుకుంటే మల్టీ రెగ్యులేషన్ వర్కర్ 1 పోస్ట్ అవుతుంది. సో రోస్టర్
6కి అయితే కేటాయించారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీకు 10+2 ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండ్ 1.5 year సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ ఫర్ మల్టీ రెగ్యులేషన్ వర్క్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ రిజిస్టర్డ్ యాజ్ రెగ్యులేషన్ పర్సనల్ అండర్ రెగ్యులేషన్ కౌన్సిల్ ఇండియన్ యాక్ట్ అనేది ఇచ్చారు. 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇన్ వర్కింగ్ హాస్పిటల్. 19,101 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. ఇక ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్స్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది. రోస్టర్ పాయింట్ 2కి అయితే కేటాయించారు. ఎంఎస్సి ఇన్ డిజబిలిటీ స్టడీస్ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్స్ విత్ బేసిస్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ, బీపీటీ, ఆక్యుపేషనల్ థెరపీ, బీఓటీ ఈ యొక్క అర్హతలు ఉండాలి. 24,310 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇక ఓటీ టెక్నీషియన్ ఇక్కడ మనకి 6 పోస్ట్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 4, 6, 8, 10 కేటగిరీస్ అయితే కేటాయించడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ టెక్నాలజీ కోర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ మస్ట్ బీ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. 12,000 అయితే శాలరీ అవుతుంది. ఇక అడల్సెంట్ కౌన్సిలర్ 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో 6, 8 రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే ఇచ్చారు. క్వాలిఫైడ్ విత్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ప్రిఫరబ్లీ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ప్రిఫరబ్లీ ఉమెన్ అయితే ఇచ్చారు. 12,127 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ 1 క్లినికల్ సైకాలజిస్ట్ 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 1, 2, 3 కింద యొక్క రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే ఇచ్చారు. మల్టీ ప్రాసెస్ ఎంఏ సైకాలజీ అండ్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ అండ్ సోషల్ psychology, MPhil in medical and socio psychology, MPhil in clinical psychology, MPhil in mental health and social psychology of a recognized university along with the registration in central regulation registration అయితే చెప్పారు. ఇక ఆప్టోమెట్రిస్ట్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. OCW కన్వర్టెడ్ ఇంటూ ఓసీ, అలాగే SCW కన్వర్టెడ్ ఇంటూ ఓసీ. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ, మాస్టర్ ఇన్ ఆప్టోమెట్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 24,310 రూపాయలు శాలరీ. డెంటల్ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. 1, 2 కేటగిరీకి అయితే ఇచ్చారు. పాస్డ్ 1 or 2 years కోర్స్ ఇన్ డెంటల్ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 18,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. స్టాఫ్ నర్స్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. 131 రోస్టర్ పాయింట్, 186 రోస్టర్ పాయింట్, 307 రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే ఇచ్చారు. GNM కోర్సు ఆర్ BSc నర్సింగ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్ ఎస్టాబ్లిష్ అండర్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ రూల్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్. 22,500 శాలరీ అయితే ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ డెంటల్ 1, 3 రోస్టర్ పాయింట్ 3కి అయితే ఇచ్చారు. BDS ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ డెంటల్ కౌన్సిల్. 30,000 శాలరీ. ఫిజియోథెరపిస్ట్ 2 పోస్టులు. ఓసీ ఉమెన్కి, SC ఉమెన్కి అయితే ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 30,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. ఎపిడెమాలజిస్ట్ 1 పోస్టు, సింగిల్ సాలిటరీ పోస్టు, నో రోస్టర్ ప్రకారం అయితే ఇచ్చారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. MBBS క్వాలిఫికేషన్ ఉండాలి. మాస్టర్స్ ఇన్ హెల్త్ MD, DNB ఇన్ ప్రివెంటివ్ సోషల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, మాస్టర్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 year అయితే ఉండాలి. 50,000 అయితే శాలరీ. టోటల్గా 31 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏజ్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. SC, ST, BC వాళ్ళకి 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. మెథడ్ ఆఫ్ సెలక్షన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇక నాన్ లోకల్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పాము కదా. ఇక్కడ చూసుకుంటే స్పెషలిస్ట్ డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ డెంటల్, ఫిజియోథెరపిస్ట్, ఎర్లీ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఎడ్యుకేటర్, క్లినికల్ సైకాలజిస్టు, అలాగే ఎపిడెమాలజిస్టు. 60% టోటల్ ఏపీ స్టేట్ ఈజ్ లోకల్ అని అయితే చెప్పారు. అంటే ఏపీలో ఉన్న అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. స్టాఫ్ నర్స్కి అయితే 70% జోన్ 4 అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఈజ్ లోకల్. సో అదర్ పోస్టులకు అయితే 80% కర్నూలు డిస్టిక్ లోకల్ వాళ్ళకు, 20% నాన్ లోకల్ వాళ్ళకైతే అవకాశం అయితే ఇచ్చారు. క్యాండిడేట్ జనరల్ ఎలిజిబిలిటీ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక ఫీజు అయితే ఇక్కడ ఉంది. ఓసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 500, ఓసీ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 300 రూపీస్ అనేది ఇచ్చారు. ఇక హౌట్ అప్లై అయితే ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ DMHO కర్నూలు ఎదర్ ఇన్ పర్సన్ ఆర్ బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా సరే అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. SSC మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా మీకు ఉండాలి. అలాగే దానికి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన మార్క్ లిస్టులు, మెమోస్ అన్నీ కూడా ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడైతే మీరు చూసి డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. సో ఇది మనకి ప్రస్తుతానికి కర్నూలు జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క జాతీయ ఆరోగ్య మిషన్లో ఉద్యోగాల సంబంధించిన డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.